నాకు 50,000 లోన్ కావాలంటే సరే అని రాసిండు సార్. రాసుకో అంటే నేను 400 ఖర్చు పెట్టి పాన్ కార్డుతో శుద్ధాగా తీసుకున్నా. ఇక తర్వాతకు నీకు రావా అని ఆ ఫీల్డ్ ఆఫీసర్ అండి. ఏం సారు సైదులు సార్ 400 ఖర్చు పెట్టి బిడ్డ 2 రోజులు ఖర్చు పడి ఇంటి పనికి పోకుండా నా కొడుకు బాగలేదు అయ్యా నిమ్స్ దవాఖానలు ఉన్నాడు అని అంటే అన్నాడుగా. నాకు తెలియదమ్మా సంగతే నాకు తెలియదు మరి ఫస్ట్ చెప్పొచ్చుగా సారు అన్న. ఇంతవరకు నా కళ్ళకు గండ్రాలే కొడుక దవాఖానలు వేసే ఉంది ఇప్పుడు నా కొడుకు. ఇది ఎంత న్యాయం సారు? మేము కడితేనేగా ఈ బ్యాంకు నడిచేది, మా సంఘం చేపట్టే కదా, మేము లేకుంటే నడుస్తుందా? అందరూ కట్టకు చూకున్నోళ్ళే సారు. అదొక్కటే ఏం కాదు. నేను 6 నెలలు కట్టలే, నా మనవరాలు చచ్చిపోయి. అవన్నీ ఒక్కసారి కట్టినా పెనాంటి కట్టినా మళ్ళా సంఘం వల్ల చేరినా. సరి చేసుకోవాలి సారు. ఇంత న్యాయం ఉండొద్దు కొడుక. ఎట్ట బతారు కొడుక? మేము పేదవాళ్ళం బోకు లేని వాళ్ళం. సంఘాలని మంచిగా చూసుకుంటే సీసీ సార్కి మంచిగా ఉంటది. కానీ ఇట్లా ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇక లంచాలు తీసుకొని వాళ్ళకాడ 20,000 వీళ్ళకాడ 30,000 వాళ్ళకాడ 50,000 లంచాలు తీసుకుంటే ఈ సంఘాలని ఎడిపోవాలి. ఈ ఆడు జనం కూలినాలు చేసుకొని బతుంటే నీకు ఈయన సరిపోయిందా? మేము ఇక ఈ సంఘాలలో చేరి అసలు కూడా చేయాలి. సంఘాలే చేస్తే కానీ అప్పుడు రోగం తిరుగుతుంది. ఇదేం పద్ధతి అయినది? లంచాలు అడుగుగా లంచాలు అడుగుతారా సీసీ సారు? ఇదేనా మర్యాద సార్? సైదులు సారు ఎంత మంచివాడు అనుకున్నాం, ఇంత బేకర్ కాడికి వచ్చిండు. ఇదేనా న్యాయం? సైదులు సార్కు ఎన్నడైనా కూడా ఇట్లా చేయలే. ఈసారి ఇట్లా చేస్తుడు. ఈ ఊళ్ళో ఏ ఊళ్ళో ఇట్లా నడవలే సంఘాలు. ఏ సీజీ అయినా ఇట్లా ఈ పద్ధతి రాలేదు. ఇట్లా తీసుకోవద్దు. సరితలు మాత్రం న్యాయం జరగాల. సరితకు న్యాయం జరిగి ఆ సరితని అలా సంఘంలో చేర్చుకోవాలి. సరితకు కూడా లోన్ ఇవ్వాలి. మొగడు చచ్చిపోయి ఆమె ఆర్థిక పరిస్థితిలో ఉంది, పిల్లలు చిన్నోళ్ళు. అదేం పద్ధతి అయినది? అదేమన్నా పద్ధతేనా? అవి కట్టకుంటే గట్టి చర్య తీసుకుందాని అందరు సంఘాలలో నిలబెట్టు. నువ్వు ఎందుకు కట్టవు? వాళ్ళు కట్టించరు, ఇలా మీరు కట్టరని అడగాలి. కమిటీ వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా ఇంటలేరేంటి? ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కాదంటే కాదని లేచిపోతారు. చెప్పకుండా తీసేసారు సారు. చెప్పకుండానే తీసేసిరట. తీసేసి ఇప్పుడు నిన్న లోన్ రాసిపోతుండట వచ్చి ఇలా బ్యాంకులోకి వచ్చి. 18 ఏళ్ల సంది ఉన్నది సరిత, 18 ఏళ్ల సంది ఉన్న సరిత ఇవాళ తీసేస్తే న్యాయమేనా ఇది? డ్వాక్రా మహిళా సంఘాల్లో కొనసాగుతూ నిర్దాక్షిణ్యంగా ఆమె ప్రమేయం లేకుండా తీసేయడంతో బ్యాంక్ ముందు ధర్నా చేస్తుంది. ప్రస్తుతం బాధితురాలు మన ముందుంది. అసలు ఆమె సమస్య ఏందో ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? నేను మాచెల్ల సరిత, గ్రామం పెరకకొండారం. నేను 18 సంవత్సరాలుగా జామవంతుల సంఘంలో కొనసాగుతున్నాను. నన్ను ఏ కారణం లేకుండా సీసీ సారు మా లీడర్లు ఇద్దరు కలిసి నన్ను అక్రమంగా తీసేసి నన్ను 6 నెలల నుంచి చాలా బాధలు పెడుతున్నారు. సంఘబంధం మీటింగులు కూడా నన్ను చేర్చుకోమని అందరూ పక్కన లీడర్లు కూడా అందరూ నాకు సహకారం చేస్తాన్నా కూడా, సాక్షులు అందరూ సంతకాలు పెడతామన్నా కూడా లోన్ ఇవ్వకుండా నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు సీసీ సారు. 20,000 లంచం ఇవ్వమని నన్ను అడిగితే సీసీ తాటిపాముల సైదులు నన్ను 20,000 లంచం ఇవ్వమనంటే నేను ఇవ్వలేను, నా పిల్లలు చిన్న పిల్లలు, నా భర్త చనిపోయినాడు, నేను ఇవ్వలేను, ఒక 10,000 ఇస్తాను అన్నాను. అంటే 10,000 ఇస్తే నేను చేయను, వాళ్ళు మీ గ్రూప్ వాళ్ళు నాకు 30,000 లంచం ఇస్తున్నారు, నేను తీసేస్తున్నా మీ గ్రూప్ వాళ్ళతో కలిసి, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు సార్. నాకు న్యాయం కలిగించారని కోరుకుంటున్నాను సార్. గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? నీ మీద ఎందుకు కక్ష పెట్టుకున్నాడు? గ్రూప్ లో ఎంతమంది? 4, 2 చనిపోయారు సార్. 2 చనిపోయారు, ఒక ఆమె ఏజ్డ్ అయిపోయింది. మొత్తం 10 మంది సార్. నేనున్నప్పుడు 10 మంది. అయితే ఇప్పుడు 2 చనిపోయారు. 2 కిందికి 2ని యాడ్ చేసిర్రు. ఒక ఆమె ఏజ్డ్ అయిపోయింది, ఆమె కిందికి ఒకరిని. నేను ఉంటున్న నా లోను బ్యాంకులో రన్ అవుతున్నా కూడా సరే నాకు ఇవ్వలేదు సార్. నాకు పోయిన సంవత్సరం లోన్లో నాకు ఇవ్వలేదు. ఈ సంవత్సరం అయినా నాకు ఇవ్వండి, నా భర్త చనిపోయింది కాబట్టి నేను ఒక 6 నెలలు ఆపినాను. 20,000 పెండింగ్ ఉంటే కూడా కట్టించుకున్నారు సార్. కట్టించుకొని నీకు లోన్ ఇస్తానని నా పేరు మీద డాక్యుమెంట్ చేసి నాకు లోన్ ఇవ్వకుండా నన్ను ఏడిపించి, అందరు కలిసి నన్ను ఏడిపించి నన్ను ఎల్లగొట్టినారు సార్. నేను వెళ్ళిపోయినా. మళ్ళీ ఇప్పుడైనా నా దాంట్లో నేను 18 సంవత్సరాలు నేను కొనసాగుతున్నా, నా సంఘం వల్ల నేనే ఉంటాను అని వస్తే నిన్ను ఉంచుకోము, నీ కిందికి వేరే మహిళను మేము చేర్పించుకున్నావు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటున్నారు సార్. అంటే నిన్ను తీసేటప్పుడు నీకేం చెప్పలేరా? నన్ను తీసేటప్పుడు కనీసం వీవీకేలు కానీ ఎవరు కానీ నన్ను మరి నువ్వు ఈ సంఘం వల్ల ఉన్నావు,
నీకు నీ పేరు తొలగిస్తున్నాము, నువ్వు ఉంటున్నావా లేదా నన్ను ఎవరు కూడా సమాచారం నాకు అందించలేదు సార్. నాది ఏ తీర్మానం లేకుండానే నన్ను తీసేస్తున్నారు సార్. నువ్వు ఉన్నతాధికారులను సంప్రదించే ప్రయత్నం చేయలేవా? చేసిన సార్, గ్రామ పంచాయతీ అలా కూడా చేసినాము. అందరు మీటింగ్ పెట్టినాము, సభ మీటింగ్ పెట్టినాము, అన్ని చేసినాము. సిసి సార్ కూడా వచ్చిండు. ఒక్కొక్కరిని ప్రశ్నించి ఈమె ఎస్ నో అని కూడా ప్రశ్నించి మీటింగ్ చేయడం జరిగింది. దాంతో అందరం సభ్యులు అందరూ బయట సభ్యులు కానీ అందరు కలిసి మేము సంతకాలు సురుచి సంతకాలు పెడతాము. ఆమెను ఎట్లయినా లోన్ ఇవ్వాలి, ఆమె భర్త చనిపోయిండు, ఆమెకు ఎట్లయినా మేమందరం ఆమె కట్ట మెడలైనా మేమందరం హెల్ప్ గా ఉంటాం, ఆమెకి మేమే అందిస్తామని కూడా చెప్పారు సార్. ఎందుకంత మరి మీ మీద కక్ష ఇట్లా? నేను లోను తీసుకుని నాకు లోన్ ఇస్తామని డబ్బులు కట్టించుకురు సార్. కట్టించుకున్న తర్వాత డాక్యుమెంట్ నా ఫోటోలు నా అన్ని చేసేసిర్రు. లోన్ వచ్చిన తర్వాత లోన్ తీసుకొని ఒక గొల్లామ అని ఉంటది, వాళ్ళ ఇంటికి వెళ్ళినాం సార్. యాదమ్మ నూక యాదమ్మ ఇంటికి వెళ్ళినాం సార్. నూక యాదమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు లోన్ ఇయ్యము అని నన్ను బూతులు తిట్టేసింది. నువ్వేం పిక్కుంటావో పీక్కో, నీకు నువ్వు పైసలు అయితే మేము కట్టించుకున్నావు, నువ్వేం పీక్తావో పీక్కో, నువ్వేం చేయలేవు మమ్మల్ని అని ఆమె నన్ను దారుణంగా తిట్టేసింది సార్. దాంతో నాకు కోపం వచ్చేసి నేను ఆమెను తిట్టేసిన. మా ఇద్దరు గొడవ కావడంతో ఇంత విషయం చేస్తున్నారు సార్. నన్ను తీసేయాలని ఆ సభ్యులని 5 పాతోళ్ళు, ఇప్పుడు పెట్టుకున్న సభ్యులు కొత్తోళ్ళు. ఆ కొత్తోళ్ళు ఏమంటున్నారు, పాతోళ్ళు ఏం చెప్తే కొత్తోళ్ళు అదే వింటున్నారు. ఇదే నేను గొల్లామని తిట్టిన కచ్చతోటి నా మీద కచ్చ సాధించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాంక్ దగ్గర ధర్నా చేశారు కదా, ఏం చెప్తున్నారు మరి బ్యాంక్ వాళ్ళు? బ్యాంక్ సార్లు ఏమంటారు, సిసి సారు మాకు వివికే లేకుండా మాకు లోన్ చేసుకొచ్చి ఇచ్చిండమ్మా, దాన్ని మేము యాక్సెప్ట్ చేయము, ఇదంతా పూర్తి అయిన తర్వాతనే ఈ లోన్ చేస్తాం, దీన్ని సస్పెండ్ లో పెడతామని చెప్తారు సార్ బ్యాంక్ సార్లు. మీరు పోలీస్ స్టేషన్ కి ఆశ్రయించినట్టు తెలుస్తుంది, ఏమన్నారు? పోలీస్ స్టేషన్ లో నేను వారం రోజుల క్రితం నేను కంప్లైంట్ ఇచ్చిన సార్. సిసి సారు మా లీడర్లు ఫోన్ చేసిరు, పోలీసులు కూడా ఫోన్ చేస్తే రేపు వస్తాం మాపొస్తాం రేపు వస్తాం అని ఒక వారం రోజుల నుంచి జరిపేశారు. వారం రోజుల నుంచి రేపు వస్తాం మాపొస్తాం అనుకుంటా శనివారం రోజు సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకి లోను డాక్యుమెంట్ చేసుకొచ్చి దొంగతనంగా చేపించుకొచ్చి బ్యాంక్ లో ఎంట్రీ చేసింది సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా చేశారు కదా, ఇప్పటికైనా నేను చేర్చుకుంటారనే అవకాశం ఉందా? నన్ను చేర్చుకోవాలి, నా సంఘం వల్ల నేనే 18 సంవత్సరాలు, నాకు భర్త లేదు సార్. నేను 18 సంవత్సరాల నుంచి నా సంఘం వల్ల నేనే కొనసాగుతున్నా. ఇప్పుడు నేను వేరే సంఘం వల్ల నన్ను ఎవరు తీసుకోరు. ఇంత విషయం అయినాక నన్ను సంఘం వల్ల తీసుకోకపోతే సిసి సార్ మీద బ్యాంక్ సార్ల మీద నేను ఆత్మహత్య చేసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఓకే, చూశారు కదండి, బాధితులు చెప్తున్న ప్రకారం అయితే ముఖ్యంగా తాను 18 సంవత్సరాల నుంచి పొదుపు సంఘాల్లో కొనసాగుతున్నా, నన్ను నిర్దాక్షంగా కక్షపూరితంగా నేను లంచం అడిగినందుకు, లంచం ఇవ్వనందుకు 20,000 రూపాయలు నన్ను నిర్దాక్షంగా నా ప్రమేయం లేకుండా సంతకం పెట్టుకోకుండా ఏకగ్రీవంగా వాళ్ళు ఒకటై నన్ను తీసేసిరని చెప్తున్నారు. ఇప్పటికైనా నన్ను గ్రూప్ లో చేర్చుకోకపోతే సిసి సార్ మీద అదేవిధంగా బ్యాంక్ వాళ్ళ మీద పేర్లు రాసి మరి ఇక్కడ సూసైడ్ చేసుకుంటారని బాధితురాలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 8 నల్గొండ జిల్లా ప్రతినిధి.